హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మిడ్ నైట్ మర్మర్స్. మన లాస్ట్ వీడియోలో 36 ఏళ్ల మృదుల తన 10 ఏళ్ల కూతురు అననీతో కలిసి డాక్టర్ అంజనాని కలిసింది. 10 ఏళ్ల అనని అందరిలాంటి చిన్నారి కాదని, అందరికీ చెమటలు పట్టించేయగల శక్తి తనలో ఏదో ఉందని మృదుల చెప్పిన సంఘటనల ద్వారా డాక్టర్ అంజనాకి అర్థమైపోయింది. ఒక చిన్న విషయం, ఈ వీడియోను కనుక మీరిప్పుడే మొదటిసారి చూస్తున్నట్టయితే దీనికి పార్ట్ 1 మన ఛానల్లోనే ఉంది. వెంటనే వెళ్ళి ఆలస్యం లేకుండా చూసొచ్చేయండి. చూశాక మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి, ఎందుకంటే ఇలాంటి ఎన్నో నిజమైన కథల్ని నిక్కచ్చిగా మీ ముందుకు తీసుకొచ్చి మీ కళ్ళకు కట్టినట్టుగా చెప్పడానికి మా ఛానల్ ఎప్పుడూ ముందుంటుంది. ఇక కథలోకి వెళ్తే, తన 10 ఏళ్ల కూతురు అననీని తల్లి మృదుల డాక్టర్ అంజనా దగ్గరికి ఎందుకు తీసుకొచ్చిందో మనం పార్ట్ 1లో తెలుసుకున్నాం. అనని మృదుల సొంత కూతురు కాదని, తనకు 5 ఏళ్ల వయసున్నప్పుడు మృదుల తనను దత్తకు తీసుకుందని, ఇప్పుడు అనని సృష్టిస్తున్న భయంకరమైన సంఘటనలకు హడలిపోయిన మృదుల తన కూతురి గతం వెనుకున్న నిజాల్ని, వ్యక్తుల్ని, సంఘటనల్ని తెలుసుకోవాలని డాక్టర్ అంజనా, ఎవరైతే మానసిక వైద్య నిపుణురాలో, ఆవిడ్ని కలిసింది. తన కూతుర్ని హిప్నోటైజ్ చేసి తన గతం తాలూకు జ్ఞాపకాల్ని బయటకు తీయమని కోరింది. చూడండి మృదుల, అనని మీకు దొరికినప్పుడు తన 5 సంవత్సరాల పిల్ల. అంత చిన్న వయసులో తన మెమరీ ఏ సంఘటనని గుర్తుపెట్టుకుని ఉండదు. చాలామంది పిల్లలకు ఆ వయసులో ఊహ అనేదే ఉండదు. కాబట్టి హిప్నోటైజ్ వల్ల యూజ్ ఉంటుందని నాకైతే అనిపించట్లేదు. తన అనుమానాన్ని వ్యక్తపరిచింది డాక్టర్ అంజనా. ముందైతే ప్రయత్నం చేద్దాం డాక్టర్, తరువాత ఏది జరగాలో జరుగుతుంది. డాక్టర్ అంజనా ముందు తన నిస్సహాయతను బట్టబయలు చేసింది మృదుల. నాకు అనని గురించి తెలుసు డాక్టర్, తనకు 5 ఏళ్ళంటే ఖచ్చితంగా దానికి మించిన తెలివే తనలో ఉంటుంది. ఏదో ఒకటి తనకి గుర్తుండే ఉంటుంది. మీరు మాత్రం ప్రయత్నం ఆపొద్దు డాక్టర్, ప్లీజ్. నా కూతురు గురించి నేను తెలుసుకోవడానికి నాకున్న ఆఖరి ఛాన్స్ ఇదే, ప్లీజ్ ప్లీజ్ అంటూ కళ్ళల్లో నీళ్లు పెట్టుకొని ఏడవడం మొదలుపెట్టింది మృదుల. అయ్యో భలేవారే, ఇది నా డ్యూటీ అండి. మీ అమ్మాయినే కాదు, నా దగ్గరున్న ఏ పేషెంట్ని కూడా ఆఖరి ఛాన్స్ వరకు కూడా వదలను నేను. మీ అమ్మాయి అనని విషయంలో కూడా నేను నా 100% ప్రయత్నాన్ని వదులుకోను. తనని ఎలాగైనా బాగు చేసి తిరిగి మీకు అప్పగించే పూచీ నాది అంటూ మృదులకు ధైర్యం చెప్పింది డాక్టర్. ముందైతే మనం అనని గతంలో జరిగిన విషయాలు తెలుసుకోవాలి. తన బాల్యం ఎలాంటిది, తన చుట్టూ వ్యక్తులు ఎలా ఉండేవారు, తను ఎక్కడి నుంచి వచ్చింది, తనకు అసలు యాక్సిడెంట్ ఎలా అయింది. ముందు ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం దొరికితే తర్వాత వైద్యం అదే జరుగుతుంది. తన మాటలతో మృదులకు ఎంతో ధైర్యాన్ని ఇచ్చిన డాక్టర్ అంజనా మృదులను తీసుకొని అనని ఉన్న గదిలోకి నడిచింది. ఆ గదిలో అనని ఒక మూలన కూర్చొని తన తలను కాళ్ళ మధ్యలో వంచి పెట్టుకొని చేతులతో తనను తాను కప్పేసుకుంది. అనని అలా ఉండడం చూసి మృదులకు వెంటనే భయమేసింది. అయినా సరే ధైర్యాన్ని కూడేసుకుని మెల్లగా కూతురు దగ్గరికి వెళ్ళి, అనని అనని వచ్చి బెడ్ మీద పడుకోమ్మా, డాక్టర్ ఏవో టెస్టులు చేస్తారు. అనని తల పైకెత్తలేదు. వద్దమ్మా, ఇంటికి వెళ్ళిపోదాం, వద్దు అంటూ తలదించుకొని తల్లికి సమాధానం చెప్తోంది అనని. అయోమయంగా డాక్టర్ వైపు చూసింది మృదుల. డాక్టర్ పర్లేదంటూ సైగ చేయడంతో మళ్ళీ కూతుర్ని పలకరించడానికి ధైర్యం చేసింది మృదుల. అనని, ఏం కాదమ్మా, డాక్టర్ గారు ఇంజెక్షన్ కూడా ఇవ్వరు, వచ్చి అలా బెడ్ మీద పడుకో. వద్దమ్మా, వెళ్ళిపోదాం, వద్దు. నర్స్, వెళ్ళి తీసుకురండి అని డాక్టర్ అంజనా అనగానే నర్సులు ఇద్దరూ కలిసి అనని బలవంతంగా లాక్కొచ్చి మరీ బెడ్ మీద పడుకోబెడతారు. నర్సులిద్దరూ అనని చేతిని బలంగా బెడ్ కానిచ్చి మరీ నొక్కి పెట్టుకుంటారు. డాక్టర్ అంజనా నేరుగా అనని కళ్ళలోకి చూస్తూ, చూడనని, నీకేం కాదు, నేను చూపిస్తున్న స్క్రీన్ వైపు కళ్ళార్పకుండా కాసేపు చూడు. అనని కాసేపు అటూ ఇటూ కదిలినా కాసేపటికి స్క్రీన్ని చూడ్డం మొదలుపెట్టింది.
కాసేపు అయ్యాక అనని మెల్లగా మత్తులోకి జారుకుంది. 2 నిమిషాల తర్వాత గది మొత్తం నిశ్శబ్దంగా ఉంది. ఎవ్వరూ ఏం మాట్లాడట్లేదు. అనని 2 నిమిషాలుగా నిద్రలో ఉన్నట్టుగా కళ్ళు మూసుకొని ప్రశాంతంగా ఉంది. డాక్టర్ అంజన మెల్లగా తన చేతిని అనని చెవి దగ్గరికి తీసుకొచ్చి చిటికి వేస్తుంది. అనని, నేను చెప్తోంది వినిపిస్తోందా అని మెల్లగా అడుగుతుంది డాక్టర్ అంజన. అనని నుంచి ఎటువంటి సమాధానం రాలేదు. డాక్టర్ అంజన మళ్ళీ అడగడానికి ప్రయత్నిస్తోంది. అనని, నా మాటలు నీకు వినిపిస్తున్నాయా? ఈసారి కూడా మౌనమే సమాధానం. మృదుల అలాగే డాక్టర్ అంజన ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. 2 నిమిషాల పాటు ఏం చేయాలో తెలియక డాక్టర్ అంజన అటూ ఇటూ తిరిగింది. మెదడులో ఏదో ఆలోచన వచ్చినట్టుగా వెంటనే గబగబా అనని బెడ్ దగ్గరికి నడుచుకొని వచ్చింది డాక్టర్ అంజన. స్టూల్ని దగ్గరగా లాక్కొని కూర్చొని అనని చేయి మీద చేయి వేస్తూ, నీ పేరేంటి అని అడిగింది అంజన. అంతవరకు ప్రశాంతంగా ఉన్న అననిలో ఏదో తెలియని కల్లోలం. కళ్ళు బిగుసుకుంటున్నాయి. మెల్లగా ఒంటి నిండా ఒక చిన్న వణుకు మొదలైంది. అది మెల్లగా మెల్లగా పెరుగుతూ ఒక పెద్ద వైబ్రేషన్లా అనని ఒళ్ళు మొత్తం కదులుతోంది. డాక్టర్ అంజన కంగారుగా నర్సుకి సైగ చేస్తూ, గట్టిగా పట్టుకోండి. నర్సులు ఎంత బరువు మోపి ఆనిస్తున్నా అనని మాత్రం వదిలితే గాల్లోకి ఎగిరిపోయేంత ఫోర్స్తో అటు ఇటు కదులుతూ పైకి ఎగరడానికి ప్రయత్నిస్తోంది. అక్కడ జరుగుతున్న సంఘటన చూసి మృదులకు ఒంట్లో ప్రాణం పోయినట్టే అనిపించింది. డాక్టర్ అంజన వెంటనే నర్సుతో, వెళ్ళండి, వెళ్ళి తాడు తీసుకురండి. కంగారుగా మృదుల, డాక్టర్, హెల్యూసినేషన్లో ఉన్నప్పుడు ఇలా మూమెంట్స్ అన్నీ జరుగుతాయా? ఇదేదో నాకు భయంగా ఉంది, ఆపేయండి. ఏం కాదు మృదుల, అనని నిద్రలోనే ఉంది. ఏంటి, నిద్రలో ఉందా? మరి అలా కదులుతోంది, ఎగురుతోంది. అది అనని కాదు మృదుల, తనలో ఉన్న దయ్యం తననిక్కడి నుంచి బలవంతంగా బయటకు తీసుకెళ్ళిపోవాలని ప్రయత్నిస్తోంది. కానీ అనని నిద్రలో ఉండడం వల్ల అది కుదరడం లేదు. డాక్టర్ మాటలకు అక్కడికక్కడే శిలా అయిపోయింది మృదుల. నర్సులిద్దరూ బలమైన తాళం తెచ్చి అనని 2 చేతుల్ని కాళ్ళని బెడ్డుకి గట్టిగా కట్టేశారు. 10 నిమిషాల పాటు అటూ ఇటూ గిలిగిల్లాడుతూ కొట్టుకున్న అనని బాడీ కాసేపటికి మామూలు పరిస్థితికి వచ్చింది. చెప్పు, నువ్వెవరు అంటూ ప్రశ్నలు అడగడం ప్రారంభించింది డాక్టర్. నా పేరు కానిక. ఎక్కడి నుంచి వచ్చావు? మాది అడవిలో ఉండే ఒక చిన్న కుగ్రామం, గొర్రెల మడుగు. అననీతో నీకున్న సంబంధం ఏంటి? తనలోకి ఎందుకు వచ్చావు? తను నా చెల్లెలు. అననీ ఒంట్లో ఉన్నది తన అక్క కనిక అని తెలుసుకున్నాక మృదుల అలాగే డాక్టర్ ఇద్దరూ ఆశ్చర్యపోయారు. తను మాట్లాడబోతున్నది ఒక ఆత్మతో అని తెలుసుకున్న డాక్టర్ అంజన తన ప్రశ్నలను చాలా జాగ్రత్తగా సంధించడం మొదలుపెట్టింది. ఇంతకీ నువ్వు ఎలా చనిపోయావు? 2 సెకండ్ల మౌనం తర్వాత గట్టిగా ఏడుపు. వినడానికి భయంకరంగా ఉన్న ఆ ఏడుపు నుంచి కనిక తేరుకొని, నేను చనిపోలేదు, నన్ను చంపేశారు, నన్ను బలి ఇచ్చి చంపేశారు. ఈ మాట వినగానే డాక్టర్ అంజన అలాగే మృదుల ఇద్దరూ ఆశ్చర్యపోతారు. ఏంటి, బలిచ్చారా? ఎందుకు? అసలు ఎవరిచ్చారు నిన్ను బలి? మా తాతమ్మ. ఏంటి, మీ నానమ్మ? అవును, ఆవిడ క్రూరురాలు. కనిక, ఏం జరిగిందో నిదానంగా చెప్పు. నేను మా ఊర్లో మా అమ్మ నాన్నలతో కలిసి చాలా సంతోషంగా ఉండేదాన్ని. నాకు 5 సంవత్సరాలు ఉన్నంత వరకు నాకు ఏ లోటు లేదు, ఏ బాధ లేదు. కానీ ఒకరోజు ఊరు నుంచి మా తాతమ్మ వచ్చింది. ఆవిడ రాగానే నా మీద ఈసరించుకోవడం మొదలుపెట్టింది.
నేను ఎక్కడుంటే అక్కడ అరిస్తావని, నేను బతికున్నంతకాలం ఈ ఇంటికి ప్రశాంతత ఉండదని, నేనే ఈ ఇంటిని పట్టి పీడించపోయే దయ్యమని. మీ తాతమ్మ మాటల్ని మీ అమ్మ నాన్న నమ్మారా? నమ్మడానికి కారణం ఒకే ఒకటి ఉంది. నేను అమావాస్య రోజు పుట్టాను. నన్ను మా ఊరి దేవతకు బలిస్తే మా అమ్మ నాన్న ఏం కోరుకున్నా జరుగుతుందని, అంతేకాదు వాళ్ళకు పుట్టబోయే మరొక బిడ్డకు ఆ గ్రామ దేవత ఆశీస్సులు దక్కుతాయని మా అమ్మా నాన్నలకు అబద్ధాలు నూరిపోసింది. కానీ దాని వెనుకున్న నిజం మా తాతమ్మ ఒక మంత్రగత్తె. దేవుడి పేరు చెప్పి నన్ను క్షుద్ర పూజలో బలి చేయాలని ఆవిడ కోరిక. ఇవన్నీ తెలియని మా అమ్మ నాన్న బలివ్వడానికి ఒప్పుకునేశారు. బలివ్వడానికి నన్ను సిద్ధం చేసినంత వరకు నేను చనిపోబోతున్నానన్న విషయం నాకు తెలీదు. అర్ధరాత్రిలో ప్రాణాలు కాపాడుకోవడానికి అక్కడి నుంచి పారిపోయాను. నా కోసం వెంబడిస్తూ వెనకే వచ్చారు. భయంతో పరుగు తీస్తున్న నాకు ఎదురుగా ఉన్న ఎండు బావి కనపడలేదు. ఆ చీకట్లో అందులో పడి చనిపోయాననుకున్నాను. సగం ప్రాణాలతో బయటపడ్డాను. అయినా సరే వదలకుండా తీసుకెళ్లి పూజలో కూర్చోబెట్టారు. పూజ మధ్యలో ఉండగానే నేను చనిపోయాను. ఆ పూజ వికటించి మా తాతమ్మ చనిపోయింది. నా ఆత్మకి శాంతి లేదు. మరి మీ అమ్మా నాన్న? ఆశ్చర్యంగా అడిగింది డాక్టర్ సంజన. ఇది జరుగుతున్నప్పుడు మా అమ్మ 7 నెలల గర్భిణి. ఏంటి? మృదుల డాక్టర్ ఒకరి వైపు ఒకరు ఆశ్చర్యంగా చూసుకొని భయభ్రాంతులకు గురయ్యారు. కడుపులోని బిడ్డ బయటకొచ్చి ఊహ తెలిసేంతవరకు దయ్యంలా దాని చుట్టూనే తిరిగాను. నా చెల్లెలు సంజని. మృదుల నోరు పట్టుకొని గట్టిగా ఏడవడం మొదలుపెట్టింది. సంజనికి 4 సంవత్సరాలు నిండాక తన శరీరాన్ని నేను తీసేసుకోవాలనుకున్నాను. ఇది పుట్టగానే మా అమ్మ నాన్నని చంపేశాను. తర్వాత ఒక కార్ యాక్సిడెంట్లో దీన్ని ప్రాణాలు తీసేసి నేనొచ్చేద్దామనుకున్నాను. కానీ మా తాతమ్మ చేసిన పూజ వల్ల నేను సంజని శరీరంలో ఎక్కువసేపు ఉండలేకపోతున్నాను. అందుకే దీన్ని కూడా చంపేసి నాతో పాటు తీసుకెళ్ళిపోవాలనుకున్నాను. దీంతో ఉండే వాళ్ళందరినీ భయపెట్టడం మొదలుపెట్టాను. చంపడం మొదలుపెట్టాను. నీ ఆత్మ శాంతి కలగాలంటే వీళ్ళేం చేయాలి కనుక? నేను సంజనిని వదలను అంటూ తన సమాధానాన్ని గట్టిగానే చెప్పింది కానిక. నువ్విప్పుడు నీ ఆత్మకు శాంతి కలిగే మార్గాన్ని చెప్పకపోతే ఇప్పటికీ అననీని ఇదిగో ఇలాగే మంచంపై నిద్రలో ఉంచేస్తాను అంటూ ఎదురు బెదిరింపులకు దిగింది డాక్టర్ సంజన. వద్దు చెప్తాను. క్షుద్ర పూజలో ఉండగా చచ్చిపోయిన నన్ను తీసుకెళ్లి అదే ఎండు బావిలో పడేశారు. అక్కడే ఇంకా కుళ్ళుతూ ఒక వికట శవంలా పడున్నాను. నా అవశేషాలని ఆ బావిలోనే చెల్లాచెదురై పడి ఉన్నాయి. వాటికి దహన సంస్కరణ జరగాలి. అప్పుడే నాకు శాంతి కలుగుతుంది. ఈ మాటలు విన్న డాక్టర్ అంజన మృదుల వైపు చూసి చెయ్యాల్సిన పనేదో బోధపడినట్లుగా తలూపుతుంది. డాక్టర్ అంజన మెల్లగా అననీని నిద్రలోంచి మేలుకునేలా చేస్తుంది. మేలుకున్న అనని అమాయకంగా అమ్మ దగ్గరికి వెళ్ళి నిలబడుతుంది. తన కూతురు తిరిగి తన దగ్గరికి కొత్తగా వచ్చినట్లుగా మృదుల ఆప్యాయంగా తనని దగ్గర తీసుకుంటుంది. వారం తరువాత మృదుల కనిక చెప్పిన ఆధారాల మేరకు అడవిలో ఉండి గొర్రెల మడుగు అనే ప్రాంతాన్ని కనిపెట్టి అక్కడికి వెళ్తుంది. తనతో పాటు అక్కడ దహన సంస్కారాలు నిర్వహించడానికి తగిన వ్యక్తుల్ని కూడా తీసుకెళ్తుంది. అననీని డాక్టర్ వద్ద ఉంచిన మృదుల గొర్రెల మడుగు ప్రాంతంలో పని పూర్తి చేసుకున్న తర్వాత తిరిగి కూతుర్తో సంతోషంగా ఉండడం ప్రారంభిస్తుంది. ఇంతటితో ఈ కథ కంచికి చేరింది. ఈ కథని నేను ఒక తీర్థయాత్రలో ప్రయాణిస్తుండగా నా ఫ్రెండ్ చెప్తే విన్నాను. విన్నప్పటినుంచి
ఈ కథను తెలియని ఎంతో మందికి చేరవేసేలా ఒక మాధ్యమాన్ని క్రియేట్ చేయాలనుకున్నాను. అదే ఈ మిడ్ నైట్ మర్మర్స్. ఇంతేకాదు, ఇలాంటి ఎన్నో నిజమైన సంఘటనల్ని తెలుసుకొని మరీ వచ్చి ఇక్కడ మీతో పంచుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. మీరు మాత్రం ఇలాంటి థ్రిల్లింగ్ స్టోరీస్ని ఎట్టి పరిస్థితుల్లోనూ మిస్ అవ్వకూడదనుకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరోసారి మరొక మిస్టరీతో మీ ముందుకొస్తాను.